హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు మే నెలలో విడుదలయ్యే మూడో విడత డిఏ డిఆర్ ఏరియర్స్ వివరాలు తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులకు మరియు పెన్షన్లకు సంబంధించి ముఖ్యమైన సమాచారం తెలుసుకుందాం. ముఖ్యంగా జిఓఎంఎస్ నెంబర్ 28 డేటెడ్ ఆన్ 15th March 2024 ప్రకారంగా పెరిగిన డిఏ మరియు డిఆర్ బకాయిల వివరాలు చూద్దాము. జిఓఎంఎస్ నెంబర్ 28 డిఏ/డిఆర్ పెంపు. ఈ జీవో ప్రకారంగా అప్పటి వరకు ఉన్నటువంటి 26.39% ఉన్న డిఏ/డిఆర్ను మరొక 3.64% పెంచి 30.03% చేర్చారు. ఈ పెంపుకు సంబంధించి బకాయిలను 3 విడతలుగా చెల్లించాల్సి ఉంది. ఇందులో మూడవ విడత చెల్లింపు ఫిబ్రవరిలో జరగాల్సి ఉంది. మూడో విడత బకాయిలు ఫిబ్రవరి 2025 పే ఇన్ మే 2025. మూడో విడత మొత్తం ఎరియర్స్ చెల్లించాల్సి ఉందన్నమాట. అసలు ఇంకా ఏమైనా బకాయిలు ఉన్నాయా, మొత్తం బకాయిలు ఎన్ని, ఎప్పుడు జమ చేస్తారు అంటే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాము. ప్రస్తుత డిఏ/డిఆర్ 33.67% అయితే ఉందన్నమాట. ప్రస్తుతం మనం తీసుకుంటున్నటువంటి డిఏ/డిఆర్ 33.67%. ఇది జూలై 2023 డిఏ. ఇంకా మనకు జనవరి 2024, జూలై 2024, జనవరి 2025 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. వీటితో పాటుగా బకాయిలను ఎప్పుడు చెల్లిస్తారనే షెడ్యూల్ను కూడా ప్రభుత్వము విడుదల చేయాల్సి ఉంది. 2022 పిఆర్సీ తర్వాత విడుదలైన డిఏ ఉత్తర్వులు. పిఆర్సీ 2022 తర్వాత మనకు ఇచ్చిన డిఏ ఉత్తర్వులు మరియు పిఎఫ్ సిపిఎస్ ఉద్యోగుల వివరాలు ఈ విధంగా అయితే ఉన్నాయి. జిఓఎంఎస్ నెంబర్ 66 డేటెడ్ ఆన్ 1st May 2023 ప్రకారంగా 20.02% ఉన్న డిఏ/డిఆర్ను మరొక 2.75% పెంచారు. దీనికి సంబంధించిన బకాయిలను 3 విడతలుగా చెల్లించాల్సి ఉంది. ఫస్ట్ విడత 2023 సెప్టెంబర్, తర్వాత డిసెంబర్ 2023, థర్డ్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ మార్చి 2024. కానీ ఈ 3 విడతలకు సంబంధించి బిల్లులను ఇంకా సిఎఫ్ఎంఎస్లో ఎనేబుల్ చేయలేదు బిల్లులు పెట్టుకోవడానికి. ఇవన్నీ పెండింగ్లో ఉన్నాయి. వీటికి సంబంధించిన చెల్లింపులు ఎప్పుడు జరుగుతాయో తెలియాల్సి ఉంది. ప్రభుత్వం ఒక షెడ్యూల్ విడుదల చేయాలి. వాస్తవానికి జీవో ప్రకారంగా మొదటి విడత డిసెంబర్ 2023లో చెల్లించాల్సి ఉండగా అది వాయిదా పడింది. జిఓఎంఎస్ నెంబర్ 113 మరొక డిఏ పెంపు. జిఓఎంఎస్ నెంబర్ 113 ప్రకారంగా 20.75% ఉన్న డిఏని మరొక పెంచి డిఏని 26.39% అయితే పెంచారనమాట. దీనికి సంబంధించిన బకాయిలు కూడా ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ ఏప్రిల్ 2024, సెకండ్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ జూలై 2024, థర్డ్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ అక్టోబర్ 2024లో చెల్లింపులు జరగాల్సి ఉంది. ఇవి కూడా ఇంకా చెల్లింపులు అయితే ఇంతవరకు జరగలేదు. జిఓఎంఎస్ నెంబర్ 28 ప్రకారంగా ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్నటువంటి జిఓఎంఎస్ నెంబర్ 28 ప్రకారంగా 26.39% ఉన్న డిఏను 30.03% పెంచారు. ఈ బకాయిలు ఫస్ట్ ఇన్స్టాల్ అమౌంట్ ఆగస్టు 2024, సెకండ్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ నవంబర్ 2024, మూడో విడత అమౌంట్ ఫిబ్రవరి 2025. ఈ జీవోలో ఈ తేదీల ప్రకారంగా చెల్లింపులు ఉంటాయని పేర్కొన్నారు. కానీ ఈ నెలలో బిల్లులు పెట్టడానికి సిఎఫ్ఎంఎస్లో బిల్లులు ఎనేబుల్ చేయలేదు. ప్రభుత్వ స్పందన మరియు ఉద్యోగుల ఆవేదన. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఎన్నో సంవత్సరాలుగా డిఏ/డిఆర్ బకాయిల కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి మే నెలలో చెల్లించాల్సిన బకాయిలను విడుదల చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు. బకాయిల మొత్తం చెల్లింపులు ఎంతో చూద్దాము. బకాయిల మొత్తాన్ని ఎలా లెక్కించాలనేది చూద్దాము. మీ బేసిక్ పే ఇంటూ పెరిగిన డిఏ శాతం. సో బకాయిలు ఉన్న నెలలు ఇంటూ డివైడెడ్ బై 100 మొత్తం బకాయిలు. సో మొత్తం బకాయిలు ఈజ్ ఈక్వల్ టు మీ బేసిక్ పే ఇంటూ పెరిగిన డిఏ/డిఆర్ శాతం ఇంటూ బకాయిలు ఉన్న నెలల సంఖ్య డివైడెడ్ బై 100 అనమాట. ఈ లెక్క ప్రకారం దాదాపుగా 12 నెలల బకాయిలు ఉన్నాయి కాబట్టి బేసిక్ పే ఇంటూ 3.64% ఇంటూ 4 డివైడెడ్ బై 100తో లెక్కిస్తారు. సో ఇంకా పెండింగ్లో ఉన్న డిఏ బకాయిల విషయానికి వచ్చినట్లయితే జిఓఎంఎస్ నెంబర్ 30 ప్రకారంగా ఈ జీవో కూడా జిఓఎంఎస్ నెంబర్ 28 అనే జీవోతో ప్రకారంగానే
మార్చి 15, 2024న విడుదల చేశారు. ఈ జీవో ప్రకారంగా 30.03% ఉన్నటువంటి డిఏని మరొక 3.64% పెంచి 33.67%కి చేశారు. దీని బకాయిలు మొదటి విడత సెప్టెంబర్ 2024, రెండో విడత బకాయిలు ఎరియర్స్ డిసెంబర్ 2024, థర్డ్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ వచ్చేసి మార్చి 2025లో చెల్లించాల్సి ఉంది. ఇవి కూడా ప్రభుత్వం చెల్లించలేదు. సో ఉద్యోగులు మరియు పెన్షనర్లు ప్రస్తుతం మూడో విడత బకాయిల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ కొద్దిపాటి అమౌంట్ అయినా ఆర్థికంగా కొంత ఆసరాగా ఉంటుందని ఆశిస్తున్నారు. ఈ నెలలో చెల్లించాల్సిన బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని అయితే కోరుతూ ఉన్నారు.